ఇప్పుడు ఆత్మగౌరవం అంటున్నాము, ఆత్మ గౌరవం అంటున్నాము. అసలు మన తెలంగాణలో బీసీ నాయకులకి ఆ జీవోత్సవాలు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అవుతున్నారు, కానీ మనకి అసలు ఆత్మ లేదు, శరీరం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మనకి అన్ని కులాలలో, మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా మిత్రులు, గుజరాత్ మిత్రులు చెప్తున్నారు, బండ ప్రకాష్ గారు, ప్రొఫెసర్ రాహుల్ గారు, సత్తయ్య గారు, వీళ్ళు ముగ్గురే మొత్తం కుల సంఘం ట్రస్ట్ లాగా పెట్టుకుని వాళ్ళ కుటుంబ ట్రస్ట్ లాగా వాడుతున్నారని. ఇప్పుడు ఏ అడిగినా కూడా ఏం చెప్తుందంటే, అసలు ఆత్మగౌరవ భవనం అనేది ఇటుకలు, బిల్డింగ్లు, సిమెంట్ కాదు కదా, మన ఆత్మ, మన అస్తిత్వం దానిలో ఉంటది. ఆ రోజు జియోఎంఎస్ 189 ఈ జియో కూడా మీరు మీడియా ఇవ్వాలి, అందరికి ఇవ్వండి మీడియాకి. ఈ జియోలో స్పష్టంగా ఉంది, 36 కులాలకు 67 ఎకరాల 30 గుంటలు ఇప్పుడు 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మనకి మన మీద దయతో జరుగుతుంది. భూమి అనేది సామాజిక సంపద. ఇక్కడ మెజారిటీ ప్రజలు బహుజనులు ఉన్నారు. తెలంగాణలో 85% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం శ్రీకృష్ణ కమిషన్ లో కూడా మెజారిటీ బీహార్ తర్వాత 56.8% బీసీలు ఉన్న రాష్ట్రము. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో డీసెంట్రలైజేషన్ అనేది, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వస్తుందని చెప్పి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో మనకి రాజ్యాధికారం కోసమే ఇచ్చింది తెలంగాణ. అలాంటి తెలంగాణలో మనకి 15 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది 5 సంవత్సరాల్లో. కనీసం 60 ఎకరాల భూమి, ఒక 100 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే మన నాయకులు కనీసం మన భవనాలని మింగుతున్నారు. అంటే భూములు మింగిన భూపకాసులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండగాళ్ళు ఒకవైపు ఉంటే కంచే చేయి వేస్తుంది అన్నట్టు పాము తన పిల్లలు తన ఎట్లా మింగుతుందో ఆనకొండలాగా ఈ బీసీ నాయకులు, ఈ బీసీ ఎమ్మెల్సీలు, ఈ బీసీ మంత్రులంతా తమ కుటుంబ ఆస్తులాగా, వారసత్వం లాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఇది ఎవరు ద్రోహి? గుజరాత్లో ఎవరు ద్రోహి? బండప్రకాష్ ద్రోహా కాదా? నిజమా కదా? మరి అయితే బండప్రకాష్ అన్న నేను మీ పూర్తిగా వస్తాను, దీనికి మీరే వివరణ చెప్పాలి. ఎందుకంటే మీరు మా అందరి తరఫున నాయకుడు అని ఎంతమంది గుజరాత్ 40 లక్షల మంది ఉన్నారు, నన్ను సమాధానం చెప్పాలి. ఇప్పుడు బండప్రకాష్ గారు మా ముద్రాజుల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అనుకుంటే నువ్వు బండరాయిలాగా మాట్లాడితే కుదరకూడదు. ఎందుకంటే ఇది నీ ఒక్కరి ఆస్తి కాదు, ఇది తెలంగాణ పేద ప్రజలు 4 కోట్ల మంది పన్నులు కట్టిన భూములతోటి ముద్రాజుల సంక్షేమం కోసం, ముద్రాజుల పేద ప్రజల విద్యార్థుల కోసం హైదరాబాద్ నగరానికి చదువుకోవడానికి వచ్చిన పేద ముద్రాజులు డిగ్రీ అయిపోయి, 10th అయిపోయి, ఇంటర్ అయిపోయినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు, ఉద్యోగాలు చేసుకుంటారు. ఇలా ఖమ్మాస్ కి, రెడ్డిస్ కి, వెలమాస్ కి స్వాతంత్రం రాకముందే వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి. మా ఖమ్మంలో 1948 లోనే ఖమ్మం హాస్టల్ ఉంది, రెడ్డి హాస్టల్ స్వాతంత్రం రాకముంది, వెలమ హాస్టల్ ఉంది, ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, బ్రాహ్మణ్స్ కి, అగ్రకులాలకి. ఢిల్లీలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావడానికి వైశ్యాస్ కి, బ్రాహ్మణ్స్ కి ప్రత్యేకంగా ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్ ఇచ్చింది. మనం ఇప్పటికే 100 ఏళ్ళు వెనకబడ్డాం అనుకుంటే, స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మనకు వచ్చిన భూములు, మనకు ప్రభుత్వం మనకి ఇచ్చిన దానిలో మనం రియల్ ఎస్టేట్ మాఫియా చేయడం, ప్రైవేట్ దందా చేయడం అనేది అది మీ అందరి మీ ముఖం మీద మీరు ఉంచుకున్నట్టే. వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా ఐ డోంట్ కేర్. ఇక్కడ చూడండి ఎంత మంచి బిల్డింగ్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో మన పేద పిల్లలు, మన పేద బీసీలు చదువుకొని కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ కావాలి కదా. ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చిన మా ఎంపీఎస్ పూర్ణచంద్రరావు గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మా కిరణ్ కూడా రావాలి, కిరణ్ గారు శ్రీనగర్ రాండి రండి. ఓబీసీల కోసం జాతీయ స్థాయిలో కొట్లాడుతున్నాడు ఎస్సీఎస్ కాదు కిరణ్ గారు. మనం ఒకవైపు గడ్డి కొమ్మరయ్య గారు, చాకలి ఐలమ్మ, తొలగం భీమ, ఆత్మగౌరవం చెప్తారు. మన నాయకులకి, మన బీసీ నాయకులకి ఆత్మ లేదు, శరీరం లేదు, వాళ్ళు జీవోత్సవాలు ఉన్నారు. మీ ముఖంలో ఏమైనా ఆత్మ ఉంటే దయచేసి నేను విఠల రాజేంద్ర గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు అన్న చాలా బాగా తెలుసు. అన్నగారు మీరు మా బీసీలందరికీ ఒక బాహుబలిగా ఉన్నారు. మన పరువు రోడ్డు మీద పడకముందే మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి పెద్ద మనిషిగా ఉన్నాడు. దత్తాత్రేయ గారు ఉన్నారు, కంచా ఐలయ్య గారు ఉన్నారు, మరి మంత్రి పొన్న ప్రభాకర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది జీవో ఇచ్చింది కుల సంఘ నాయకులు ఎంజాయ్ చేయడానికి, రియల్ ఎస్టేట్ దందాలు చేయడానికి, లేకపోతే నెలకి కోటి రూపాయలు దందాలు చేయడానికి కాదు. ఇక్కడ దాదాపు 36 సంఘాలకి ఇచ్చింది. ఈ 36 సంఘాలలో ఎటువంటి ప్రైవేట్ ట్రస్ట్ జరిగినా కూడా ఆ 36 సంఘాల నాయకులు మీరు తిరగబడండి. వాళ్ళు బాగుపడి కాదు, పిచ్చలు డిక్లేర్ చేయండి. ఫస్ట్ మన కాశీరామ్ గారు ఏం చెప్పారు? మన బడుగు బలహీన వర్గాలలో ఉన్న చెంచాగాలతో ఎక్కువ ప్రమాదము, ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తుపట్టలేదని చెప్పాడు. కాబట్టి ఇంటి దొంగ ఈపు బాగుపడాలి. కబర్దార్ ఇంటి దొంగ గుజరాత్ స్కాలర్ కొన్ని పాయింట్స్ మీ దృష్టికి తీసుకురామని చెప్పిండు. మన డాక్టర్ గారు, శ్రీనివాస్ గారు నాకు కలిసి విషయం చెప్పారు. అన్ని కుల సంఘాలకు ఇదే నడుస్తుంది. అసలు ఈ ఇష్యూని మనం అకాడమిక్ గానీ
ఎట్లా చూడాలంటే కంచనయ్య గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక లెటర్ రాసిరు ఇదే విషయం మీద. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కుల భవనాలను కేవలం సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలని, వాటిలో ఎటువంటి ప్రైవేటు దందాలు కానీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు లాంటి వ్యాపార సంస్థలు నడపడానికి అనుమతించకూడదని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లెటర్ రాసినాం. మేము మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్న సిడబ్ల్యూసి మెంబర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ల దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఓబీసీ చైర్మన్ అజయ్ జైహింద్ గారి దృష్టి కూడా రాత్రి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు మీనాక్షి నటరాజన్ మేడంతో మాట్లాడుతున్నారు. ఆ వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కూడా కలవాలి సార్. మనం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా పూర్వచంద్ర గారు మనమంతా ఒకసారి కలవాలి. ఎందుకంటే వాళ్ళకి వాస్తవం తెలవట్లేదు. ఎవరికి వాళ్ళు వీళ్ళు బీసీలను కేవలం ఓటర్లుగా బానిసలుగా చూస్తున్నారు. బీసీలు అంటే కేవలం ఓటర్స్ బానిసలు కాకుండా మీ సీటు కింద పెట్టే మందు పాత్రలను గుర్తుపెట్టుకోండి. ఈ భవనాన్ని ఎందుకు ఉపయోగించవచ్చు, ఎట్లా ఉపయోగించవచ్చు అంటే ఈ సివిల్ సర్వీస్ కానీ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సపరేట్ బ్లాక్ పెట్టాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే సపరేట్ ఫండ్ ఇవ్వాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు నాయకత్వ శిక్షణ తరగతులు ఇవ్వాలి. ఎందుకంటే మన బీసీలలో అందరిలో కూడా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. వీళ్ళందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసము, సాఫ్ట్ స్కిల్స్ కోసము స్పెషల్ స్కిల్స్ పెట్టాలి. అదేవిధంగా అందరూ గవర్నమెంట్ జాబ్లు కొట్టలేరు. ఇలా 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పేదరికంలో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ బిల్డింగ్ అన్నింటిలో కూడా అవసరమైతే సార్ మనం ఇనిషియేటివ్ తీసుకొని ఈ 36 కులాలకు తగ్గొచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి, ఎంఎస్ఎంఈతో, స్కిల్ డెవలప్మెంట్ తో మాట్లాడి ఒక ఎంటర్ప్రినర్షిప్ అడ్డు పెట్టాలి. దానికోసం మాట్లాడుకోవాలి. కానీ ఎవరో నారాయణ కోసం చైతన్యం ఇవ్వడం వల్ల మన ఒకరి మీద మనమే ఉంచుకున్నట్టు, మన బీసీల పరంగా మనమే తీసుకున్నట్టు. కబర్దారుల పరంగా చెంచాలకే చెంచాలు కాశీనాథ్ ఎప్పుడో చెప్పారు, చెంచాలు డేంజర్ అని చెప్పి. జిల్లాల నుండి వచ్చే పేద ప్రజల కోసం ఉండడానికి అకామిడేషన్ ఇవ్వాలి, వాళ్ళకి క్రియేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. తెలంగాణ సంస్కృతి, సంగీతము మరియు కళల్లో బీసీలకి వాళ్ళ డిఎన్ఏలో ఉన్న క్రియేటివ్ అండ్ బ్రిలియంట్ కోసం మార్కెట్ తో లింకేజ్ పెట్టాలి, వ్యాపారస్తులు తయారు చేయాలి, ఎంటర్ప్రీనర్స్ చేయాలి, బ్యాంకులతో టైఅప్ పెట్టాలి. ఆ విధంగా ఉపయోగపడాలి. కానీ మనం ఆత్మగౌరవ పోరాటం చేసి 78 సంవత్సరాల తర్వాత కొట్లాడి సాధించుకున్న ఈ బిల్డింగ్లని వాళ్ళకి ఇవ్వడం అంటే అంతకన్నా ఇంకా సిగ్గు చేయట్లేదు. మన నాయకులు ఎవరన్నా ఆత్మగౌరవం గురించి మాట్లాడితే చెప్పుకోకూడదు అనుకోకండి. మనకే ఆత్మగౌరవం లేదు, వాళ్ళు మన ఆత్మగౌరవం కాపాడతారు. మీరు ఫస్ట్ అగ్ర కులాల చెంచాలు, అగ్ర కులాల చెప్పులు నాగేటోళ్ళు, బూట్లు నాగేటోళ్ళు, మీకేం ఆత్మగౌరవం ఉంది? మీ సొంత కులంలో మీకోసం కేటాయించిన బిల్డింగ్లని మీరే మింగుతున్నారు కదా చిత్తాల కొడకలారా. మిమ్మల్ని చెప్పుతో కొడుతున్నారు ఏమనుకుంటున్నారు? మనం ఎవరైనా సరే, ఎంత పెద్దలైనా సరే ఇమీడియట్ గా పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము మిమ్మల్ని కలుస్తాం. దీని మీద మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. మీరు దేనికోసం ఇచ్చారు? రియల్ ఎస్టేట్ దందా కోసం ఇచ్చిందా, లేకపోతే ప్రైవేట్ ఆస్తులు పెంచుకోవడానికి ఇచ్చారా? ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ బిల్డింగులు పేద ప్రజలకి మాత్రమే ఉపయోగపడాలి. అది కూడా ఏ కమ్యూనిటీ కోసం కేటాయించిన బిల్డింగ్ ఆ కమ్యూనిటీ యొక్క సంక్షేమ పథకాలకు ఉపయోగపడాలి. కాబట్టి ఇది కేవలం ఇటుకలు, సిమెంట్ తో పెట్టిన బిల్డింగులు కాదు. మన శరీరము, మన రక్తము, మన ఆత్మ, మన అస్తిత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాటు చేయాలి. కేవలం భూమి ఇస్తే సరిపోదు. ఆ భవనాల పూర్తి స్థాయి నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న భవనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. రాజకీయ జోక్యం లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఈ భూములను తమ వ్యక్తిగత లాభాల కోసం ఆడుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎంత పెద్ద నాయకుడైనా కరెక్టే. ప్రత్యూష గారు నిరుద్యోగ పోరాట సమితి తరఫున వచ్చారు. ప్రత్యూష గారికి కంటే చెప్పండి. అమ్మాయి ఒక విద్యాలయంలో మన కోసం, భవిష్యత్తు కోసం ఆయుష్పడడానికి వచ్చింది. ఐక్యతతోనే సాధ్యం. కులాల వారీగా విడిపోకుండా బీసీలందరూ ఒక తాటిపైకి వచ్చి మన నిజమైన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఆత్మగౌరవ భవనాన్ని కబ్జా చేసిన ఈ కబ్జా కోడులని చెప్పుతో బట్టి తరవాలి. కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం. విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కలుద్దాం, గట్టిగా చెప్పండి. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. బీసీ ఆత్మగౌరవ పోరాటం, బీసీ ఆత్మగౌరవ పోరాటం. జై బీసీ, జై తెలంగాణ. నాకు ఈ అవకాశం కల్పించిన బీసీ ఆత్మగౌరవ పోరాట సమితి నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. మీడియా మిత్రులకు కూడా అభినందనలు. ముఖ్యంగా మహిళలు ఇద్దరు, అలక్య గారు హైకోర్టు అనంతపురం వచ్చారు. మహిళలు ఎక్కువ రావాలి సార్. ఇప్పుడే నేను మా మిత్రుడిని కేటీఆర్ ని ఆంధ్ర పోలీసులు థర్డ్ డిగ్రీ చేశారు. ఒకసారి నేను పోయి మళ్ళీ వస్తాను సార్. మీ సందేశం కూడా ఉండాలి. ధన్యవాదాలు. మీరుంటే మాకు అండకుండా. థ్యాంక్ యూ విఠలన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు